నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నవవికాస్ జుకంటి, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. వర్షాకాలంలో మనకు టెంపరేచర్స్ తగ్గడంతో పాటు కొన్ని రకాల డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గాలిలో తేమ శాతం పెరగడం వల్ల అండ్ వాటర్ స్టేజెస్ అవ్వడం వల్ల, దాంతోపాటు వాటర్ కంటామినేట్ అవ్వడం వల్ల వాటర్ నుంచి ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటాం. అంటే దోమల ద్వారా కానీ వేరే దానివల్ల వచ్చే డిసీజెస్ కొన్ని ఉంటాయి. దాన్ని వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటాము. సో గాలిలో తేమ శాతం పెరగడం వల్ల కూడా కొన్ని రకాల రెస్పిరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటర్ బర్న్ ఆర్ వాటర్ కంటామినేషన్ వచ్చే డిసీజెస్ ఎలాంటివి అంటే, ఉదాహరణకి మనకు టైఫాయిడ్ కానీ, అమీబియాసిస్ కానీ, లేదంటే కలరా కానీ, ఇవన్నీ ఏమంటే వాటర్ కంటామినేషన్ వల్ల ఆర్ ఫుడ్ కంటామినేషన్ వల్ల వచ్చే డిసీజ్. సో వెక్టర్ బర్న్ డిసీజ్ అంటాం. ఉదాహరణకి మనకు దోమకాటు వల్ల వచ్చే డిసీజ్, ఉదాహరణకి డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, ఇవన్నీ వెక్టర్ బర్న్ డిసీజ్ అంటారు. సో రెస్పిరేటరీ, గాల్లో ఉన్న తేమ శాతం పెరగడం వల్ల మనకు వచ్చే రెస్పిరేటరీ సిమ్టమ్స్, ఫ్లూ లాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. టైఫాయిడ్, కలరా, అమీబిక్ డిసెంట్రీ. సో వీటిలో ప్రప్రథమంగా ఏమంటే మనకి జ్వరము, ఒళ్ళు నొప్పులు, వాంతులు, డయేరియా అంటే లూజ్ మోషన్స్, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో వెక్టర్ బర్న్ డిసీజ్ మోస్ట్లీ ఇప్పుడు మనకు బాగా కామన్గా చూసే డెంగ్యూ కానీ, చికెన్ గున్యాలో ఏమంటే బాగా హై గ్రేడ్ ఫీవర్, సడన్ ఆన్సెట్ ఆఫ్ హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. 102, 103 డిగ్రీలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతోపాటు బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. హెడేక్, ఇవన్నీ డెంగ్యూ తాలూకు లక్షణాలు. పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ డెంగ్యూలో వచ్చే లక్షణం సడన్ ఆన్సెట్ ఆఫ్ హై గ్రేడ్ ఫీవర్. అంటే సడన్గా హై గ్రేడ్ ఫీవర్ కంటిన్యూస్ టైప్గా ఉంటుంది. దాంతోపాటు రిట్రో ఆర్బిటల్ పెయిన్ అంటారు, కళ్ళ వెనకాల నొప్పి, హెడేక్ ఉండడం కానీ, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ డెంగ్యూ యొక్క లక్షణాలు. చికెన్ గున్యాలో కూడా సేమ్ హై గ్రేడ్ ఫీవర్తో పాటు తీవ్రత, జాయింట్ పెయిన్ తీవ్రత డెంగ్యూతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటాయి.